ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ఫాలో చేస్తారో లైక్ కొడతారో జస్ట్ డబ్బు లేకుండా లైక్ కొడతారు, కానీ మన కస్టమర్లు వాళ్ళు కొంటారు అని కస్టమర్ దేవులాగా చూడాల్సిన వ్యక్తి వాళ్ళు దేవుళ్ళు అంటాం వ్యూవర్స్ ఆర్ గాడ్స్. నేను అనడం లేదు, ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ట్రోలింగ్ చేసిన వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. మేము ఇక్కడ కూర్చున్నాం ఈ రోజు బ్యాడ్ గా తీసుకెళ్ళి. ఇప్పుడు కస్టమర్ తిట్టింది ఆమె తప్పు కాదని, కస్టమర్ తిట్టింది అంటే ఇప్పుడు కాల్ చేసినప్పుడు కస్టమర్ ఇప్పుడు ఇంత రేట్ అమ్ముతున్నారు మీరు ఎక్కువ రేట్ అమ్ముతున్నారు అంటే వాళ్ళ కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇంత రేట్ అమ్ముతున్నారు అంటే వాళ్ళు కొనుక్కొచ్చి రూపాయి కష్టపడి వాళ్ళ రేట్ ఉంది. ఇప్పుడు మనకి ఇష్టం అంటే కొనుక్కోలేట్లేదు. వాళ్ళని ఏమన్నారో ఆమె ఒక మాట ఉంది, తప్పు చేసింది సారీ అని కూడా చెప్పింది. ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఒక డాడీ లేరు, వాళ్ళు కష్టపడి అంత పని చేశారు, వాళ్ళు కూడా మనుషులే. ఇప్పుడు ఈయన వాళ్ళ రేట్ ఎంత ఉందో తెలుసు, తెలిసినప్పుడు కూడా కాల్ చేసి ఇంత రేట్ ఎందుకు అమ్ముతున్నారు మీరు అది అంటే వాళ్ళ ఇష్టం. అది ఒక మాట మీరు ఆలోచించారు. తిట్టినందుకని తప్పే, మేము కాదంటలేం. కానీ ఆయన కూడా కొనాలి, కానీ ఆ రేట్ లేనప్పుడు ఆయన కొనుక్కోవద్దు. ఉంటేనే మనం ఇప్పుడు మనం 5 స్టార్ హోటల్కి వెళ్తాం, మంచి హోటల్కి వెళ్తాం, వెళ్ళి బిల్డప్ తింటాం, అక్కడ 10,000 బిల్ అయితే కట్టకుండా వస్తామా? ఊకుంటామా? కడతాం కదా కంపల్సరీ. ఇక్కడ కూడా అంతే, వాళ్ళ ఇష్టం అంత అమ్ముతూ నేను కొనాలి. కొన్నప్పుడు అమ్మ ఇంత రేట్ చెప్తున్నారు కదా, ఇంకో కొంచెం 100-200 తగ్గించండి మాకు, మేము పేదవాళ్ళం అంటే వాళ్ళు అప్పుడు తగ్గిస్తున్నారు లేదు. ఏదో అన్నందుకు ఆమె అన్నది, ఆమె ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఆమె అన్నది తప్పు చేసింది, నేను కూడా ఒప్పుకుంటా, బరాబర్ తిట్టింది. ఎందుకంటే కొననాడో ఇట్లా అని ఏదో బూతులు అన్నదంట, దీనికి నేను కూడా ఖండిస్తున్నా, సారీ చెప్పింది. కానీ వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళని కూడా బ్యాడ్ కమెంట్స్ పెడతారు, చిల్లరగా మాట్లాడతారు. వాళ్ళు ఎంత అవమానాలు పడితే ఆ స్థాయికి వచ్చినా మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళని కూడా మనం క్షమించాలి. ఒకటే ఓపెన్ చేస్తే వాళ్ళ గురించి వస్తుంది మొత్తం. ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్తాం మనం, వాడు బిర్యానీ సర్వ్ చేస్తాం, మనకు రేట్ కూడా తెలియదు, మనం వెళ్తాం ప్లస్ ఆర్డర్ చేస్తాం, వాళ్ళు తెచ్చి పెడతారు, తిన్న తర్వాత మనమే షాక్ అవుతాం. నేను ఒకసారి ఒక 5 స్టార్ 3,500 కట్టా బిర్యానీకి, మటన్ బిర్యానీకి కట్టాలి. వాళ్ళు క్వశ్చన్ చేయగలరా మీరు? మీరు తన్ని బయటికి పంపిస్తారు గుడ్లు ఇప్పి, ఓకేనా? వాళ్ళ ఆడపిల్లలు ఏదో కష్టపడుతున్నారు, ఏదో లక్షలు ఒక 50,000 వేసినట్టు వీళ్ళు 1,200 ఆ మాత్రం కట్టుకోలేరా? అంత ఘోరంగా వాళ్ళని అవమానించాలా? వాళ్ళ తండ్రి లేరని వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు పాపం కష్టపడుతున్నారు. నాకు తెలిసి ఒకటే డౌట్, వీళ్ళు ఏదో బూతులు తిట్టారు, వాళ్ళకి తిట్టుకుంటే అట్లా అంటారు. నిప్పు లేకుండా ఎప్పుడు పొగ రాదు. సో వీ సపోర్ట్ వాళ్ళ ముగ్గురికి. నేను సపోర్ట్ క్రియేట్ కూడా చేస్తారు, క్రియేట్ కూడా చేస్తారండి, మిమిక్రీలు కూడా వచ్చాయి ఈ మధ్యన, మీకు తెలుసు కదా, క్రియేట్ కూడా చేస్తారు. వాళ్ళు ఒకటి తిడితే ఇంకా అంత తిట్టేసి సేమ్ వాయిస్ లో మనం చూసారు కదా బషీర్ మాస్టర్, ఎవరు ఆమెతో మాట్లాడినట్టు క్రియేట్ చేస్తారు, ఎవరితో? సాయి పల్లవితో. ఇలాంటి క్రియేషన్స్ కూడా ఉన్నాయి. నా దృష్టిలో అది ఫేకే. అంటే బషీర్ మాస్టర్ సాయిపల్లతో మాట్లాడితే ఫేక్ అనే వైద్య సత్య ఫేక్, అది ఒరిజినల్ వాళ్ళది చెప్పు, నాకు తెలియదు. సో బషీర్ మాస్టర్ కామెడీకి అట్లా చేశారు, ఒక స్కిట్ అంతే. ఓకే, అంటే బషీర్ మాస్టర్ ఫేక్ అంటావు? బషీర్ మాస్టర్ ఫేక్ అని లేదు, ఆ ఎంట్రీలో వాళ్ళు అట్లా చేయించారు ఆయనతో. సాయిపల్లవి మాట్లాడలేదు, సాయిపల్లెతో బషీర్ మాస్టర్ మాట్లాడారు. సాయిపల్లవి టీమ్ తో చెక్ చేశాను, సాయిపల్లవి టీమ్ లో ఉన్న అబ్బాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ నితిన్ అని, ఈజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం. ఇప్పుడు ఆయన ప్రెసెంట్ దుబాయ్ లో షూటింగ్ చేస్తున్నా. ఆయన అడిగా నేను వెంటనే, సాయిపల్లవి గారు మాట్లాడండి, లేదు లేదు అంత ఫేక్ అన్నాడు ఆయన. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.